హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కబర్లు. ఈరోజు మార్కెట్ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఇది రీటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేసినట్టే. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందనే సెంటిమెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యాక అలా స్టిల్ ఇంకా మార్కెట్ పడిపోయింది. కాసేపు అయ్యాక చూస్తే రికవరీకి స్టార్ట్ చేసింది. కాకపోతే ఆ రికవరీ ఎక్కువసేపు సస్టైన్ అవ్వలేదు. అండ్ వన్ థింగ్, ఈరోజు మార్నింగ్ హై క్యాండిల్ని బ్రేక్ చేయాలని 2 times ట్రై చేసింది. బట్ 2 times ఈరోజు డబుల్ రిజెక్షన్ వచ్చింది. సో ఈ డ్రామా వెనుక ఉన్న రీజన్స్ ఏంటి అండ్ ఈరోజు ఉన్న డాటా ఏం చెప్తుందని తెలుసుకుందాం. ఈరోజు మార్కెట్ మైనస్లో ఓపెన్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి యూఎస్ ఫెడ్. సో యూఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు ఇప్పుడప్పుడే తగ్గించమని ఫెడ్ చైర్మన్ అయిన పవెల్ గారు సిగ్నల్ ఇవ్వడం వల్ల గ్లోబల్ మార్కెట్స్ని చాలా డిస్టర్బ్ చేసింది. అండ్ దీనికి తోడు మన బ్రెంట్ క్రూడ్ ఈరోజు ఓపెనింగ్లో $125 దగ్గర ఓపెన్ అయింది. సో ఆయిల్ రేట్లు పెరగడం వల్ల ఈ నిఫ్టీ 23,800 లెవెల్స్ వరకు సైడ్ అయ్యింది. ఈ ఆయిల్ రేట్స్ అండ్ గ్లోబల్ నెగిటివ్ న్యూస్ అండ్ ఫెడ్ న్యూస్ అన్నీ కలిపేసి మార్కెట్ని నెగిటివ్లో ఓపెనింగ్ చేశాయి. అయితే 11:30 తర్వాత మార్కెట్లో ఒక యూటర్న్ చూసాం. నిఫ్టీ లో లెవెల్స్ నుండి మళ్ళీ రికవర్ అయింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి రూపీ స్టెబిలైజేషన్. మార్నింగ్ 95.3కి వెళ్ళిన రూపీ ఆఫ్టర్నూన్ టైంకి వచ్చేసరికి 94.9 దగ్గరకు వచ్చింది. సో రూపీ కొంచెం స్టెబిలైజ్ అవ్వగానే మార్కెట్లో షార్ట్ కవరింగ్ మొదలైంది. అండ్ మెయిన్లీ ఐటీ సెక్టర్ నిఫ్టీని కొంచెం హోల్డ్ చేసింది. అందుకే మార్కెట్ మళ్ళీ పాజిటివ్కి రావడానికి కొంచెం ట్రై చేసింది. టెన్షన్స్ ఇన్వెస్టర్లలో రేజ్ అయి ఉండవచ్చు. సో ఇది ఇవాల్టి న్యూస్. అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ కేపీఐటీ అండ్ టాటా ఎల్ఎక్సీ. సో విమానాలలాగే కార్లు కూడా మాట్లాడుకుంటాయి. న్యూస్ వచ్చేసి ట్రాయ్ ఈరోజు వాహనాల మధ్య కమ్యూనికేషన్ కోసం కొత్త రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని విడుదల చేసింది. అంటే త్వరలో రోడ్డుపై వెళ్ళే కార్లు ఉంటాయి కదా, అవి ఒకదానితో ఒకటి మెసేజ్ ఇచ్చుకుంటూ లైక్ నేను ముందు సమ్ డేంజర్ ఉంది ఆర్ నేను లెఫ్ట్కి టర్న్ అవుతున్నా అనే అలర్ట్స్ పంపించుకోవచ్చు. సో దీని ఇంపాక్ట్ మన ఆటోమేటివ్ సాఫ్ట్వేర్ రంగంలో మెయిన్ లీడర్స్ అయిన కేబిఐటీ అండ్ టాటా ఎల్ఎక్స్కి ఇది వెరీ బిగ్ న్యూస్. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని వీళ్ళు సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం అండ్ వచ్చే కార్లు బిల్డప్ చేయడం. సో దీనివల్ల ఈ రెండు స్టాక్స్కి ఈరోజు చాలా పండుగ. అండ్ వచ్చేసి మన హాస్పిటల్ స్టాక్స్. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో కొత్త రూల్స్ వచ్చినాయి. ఏంటంటే ఐఆర్డిఐఏ హాస్పిటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం స్ట్రిక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకురాబోతుంది. రీజన్, క్లెయిమ్స్ మ్యాటర్లో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి అండ్ పేషెంట్స్కి ఈజీగా సెటిల్మెంట్ అయ్యడానికి చూడడానికి ఈ డెసిషన్ తీసుకున్నారు. అండ్ దీని ఇంపాక్ట్ మన అపోలో, ఫోర్టీస్ వంటి హాస్పిటల్ మీద షార్ట్ టర్మ్లో కొంచెం ప్రెషర్ ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్లో ఇది పాజిటివ్ న్యూస్గానే ఉండొచ్చు. దీన్ని ఇన్వెస్టర్స్ కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు ఫర్ ది లాంగ్ టైం. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్ఎఫ్సిఎల్. ఈ స్టాక్ 52-week హైకి రీచ్ అయ్యి 119 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్సో లాస్ట్ 1 monthలోనే 70% రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఇది. అనాలిసిస్ వచ్చి ఇండియాలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. అండ్ ఆల్సో డిఫెన్స్ అండ్ ఐటీ ఇండస్ట్రీలో మేడ్ ఇన్ ఇండియా మెటీరియల్స్, డివైజెస్ అన్నీ వాడడం యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ హెచ్ఎఫ్సిఎల్ స్టాక్కి ఇది బాగా బెనిఫిట్ వచ్చే మ్యాటర్. సో అందువల్ల ఈ స్టాక్ చాలా ఈజీగా రన్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ ఇస్ శక్తి పంప్స్. మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి 155 crores ఒక ఆర్డర్ ఈ కంపెనీ గెలుచుకుంది. 6,580 సోలార్ పంపింగ్ సిస్టమ్స్ని సప్లై చేయడానికి వచ్చిన కాంట్రాక్ట్ ఇది. అండ్ ఇంపాక్ట్ వచ్చేసి ఈ ఒక్క ఆర్డర్ వల్లే కంపెనీకి క్వార్టర్లీ రిజల్ట్స్లో ఏకంగా 25% పెరుగుతుంది. సో అది కంపెనీకి పాజిటివ్ అండ్ ఇన్వెస్టర్స్కి కూడా గ్రేట్ న్యూస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.